హైదరాబాద్లో పడిన వర్షానికి రోడ్లపైకి భారీగా వర్షం నీరు వచ్చింది. రోడ్లపైన వర్షం నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జిపై నుంచి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆఫీసులకు వెళ్లే టైంలో వర్షం పడటంతో ట్రాఫిక్లో ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. నగరంలో ట్రాఫిక్ జామ్కు సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు. మార్నింగ్ నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లపైకి భారీగా వర్షపు నీళ్లు వచ్చి చేరాయి. సో దీంతో సిటీలోని చాలా ప్రాంతాల్లో రోడ్లపైన అయితే ట్రాఫిక్ కనిపిస్తుంది. సో మార్నింగ్ అంటే పబ్లిక్ అంతా ఆఫీసులకు వెళ్ళే టైంలోనే వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో రోడ్లపైన నీళ్లు ఉండడం ఒకటి, అలాగే అందరు రోడ్లపైకి రావడం మామూలుగా రెగ్యులర్గా పీక్ అవర్స్లో అంటే మార్నింగ్ 9 o'clock నుంచి 11 o'clock వరకు భారీగా ట్రాఫిక్ చూస్తూ ఉంటాం. సో అట్లాంటిది ఈరోజు అదే టైంకి అందరు ఆఫీసులకు వెళ్ళే టైంలోనే వర్షం పడడం. మామూలుగా అయితే రెగ్యులర్గా ఎవ్రీ ఈవినింగ్ మనం వర్షం పడడం చూస్తున్నాం, కానీ ఈరోజు మాత్రం ఎర్లీ మార్నింగ్ నుంచే కంటిన్యూస్గా వర్షం అనేది కొడుతుంది. ఆ వర్షం కూడా ఒక్కసారి భారీగా పడడం, తర్వాత మళ్ళీ ఆగిపోవడం, తర్వాత మళ్ళీ భారీగా వర్షం కురవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. సో దీంతో రోడ్లపైకి వాటర్ రావడం, దీంతో ఇక్కడ అంతా ట్రాఫిక్ అంతా కూడా ఎక్కువగా అయిపోవడం చూస్తున్నాం. ఎట్ ప్రజెంట్ మనము స్టీల్ బ్రిడ్జ్ పైన ఉన్నాము. సో ఈ స్టీల్ బ్రిడ్జ్ నుంచి ఇందిరా పార్క్ ఈ రూట్లో పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయింది. సో దీంతో యాక్చువల్గా అటు సైడ్ వెళ్ళే రూట్ను ఏదైతే ట్యాంక్ బండ్ నుంచి టువార్డ్స్ ఇందిరా పార్క్ వచ్చే రూట్లో కూడా ఇక్కడి నుంచి అటు వెళ్ళే వెహికల్స్ని పంపిస్తున్నారు, అయినా కూడా ట్రాఫిక్ తగ్గట్లేదు. సో స్టీల్ బ్రిడ్జ్ నుంచి ఎక్కువగా హెవీగా వెహికల్స్ అన్నీ వస్తాయి. అంటే ఇటు రామ్నగర్ కానీ, విద్యానగర్, అటు సైడ్ అంబర్పేట్, వీళ్ళంతా కూడా టువార్డ్స్ సెక్రటేరియట్ కానీ, లక్డీ కపుల్ కానీ, లేకపోతే ఖైరతాబాద్ ఇటు వెళ్ళాలంటే ఈ స్టీల్ బ్రిడ్జ్నే యూజ్ చేస్తారు. సో దీంతో స్టీల్ బ్రిడ్జ్ పైన మామూలుగానే ఎక్కువగా వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది. సో అట్లాంటిది స్టీల్ బ్రిడ్జ్ దిగగానే ఈ ఇందిరా పార్క్ ఏరియా ఇదంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో మామూలుగా రెగ్యులర్గా ఉండే ట్రాఫిక్తో పాటు ఈరోజు ఇక్కడ వర్షపు నీళ్ళు వచ్చి చేయడంతో ట్రాఫిక్ అయితే ఎక్కువగా పెరిగిపోయింది. సో మనం చూస్తున్నాం కదా, సో మార్నింగ్ నుంచి ఇక్కడ ఇదే సిచ్యువేషన్. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైంలో పబ్లిక్ అందరు కూడా ఇదే ప్రాబ్లమ్ను ఫేస్ చేశారు. సో ఇప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ పైనుంచి కిందికి దిగే ట్రాఫిక్ ఒకటైతే కింది నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఇటు సైడు గాంధీనగర్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఈ స్టీల్ బ్రిడ్జ్ కింది నుంచి వస్తూ ఉంటారు. సో ఈ దోమలు కూడా, అశోక్ కూడా, వీళ్ళంతా కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ కింది నుంచి, ఫ్లైఓవర్ కింది నుంచి వస్తారు. సో వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. సో మనం చూస్తున్నాగా ఈ స్టీల్ బ్రిడ్జ్కి ఆనుకొని కింద ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా గుంతలమయంగా మారింది. దీంతో పాటు వర్షపు నీళ్లు రావడం, వర్షపు నీళ్లు రోడ్డు పైన ఆగడం, ఇవన్నీ ఇబ్బందులతోటి ట్రాఫిక్ అయితే ఈరోజు మార్నింగ్ 8:30 నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ ఇక్కడ ఇలాగే ఈ ట్రాఫిక్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి ముందు వెళ్ళే రూట్లు ఆపోజిట్ రోడ్డు కొంచెం క్లియర్గా ఉండడంతో అటు సైడ్ వెళ్ళే ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ వైపు వెళ్ళే వెహికల్స్ అన్నిటికీ కూడా మరొక రోడ్ కనెక్షన్ కూడా ఇచ్చారు. అయినా కూడా ట్రాఫిక్ స్టిల్ ఇంకా ఇలాగే ఉంది. ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అయితే నగరంలోని అన్ని చోట్లలో ఇలాగే ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది. కేవలం ఇక్కడనే కాదు, మిడ్ సిటీయే కాకుండా ఎస్పెషల్లీ ఐటీ ఏరియాలో కూడా ట్రాఫిక్ ఇలాగే ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ బయటికి వచ్చే వాళ్ళు ఏదైనా అత్యవసర అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు. బయటికి వచ్చి రోడ్లపైన ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బందులు పడొద్దంటూ హైడ్రా, జిహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ సాయితో సదానందం, V6 న్యూస్, ఇందిరా పార్క్.